దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప భావాలను మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా, తప్పిపోకుండా మన నోటిని భద్రంగా ఉంచుకోవాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు ఎంత గొప్ప మాటను మనకు రాసి ఉంచబడి ఉంటున్నదో మనం చూద్దాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచు ఉన్నాం. 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గల వారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఒకవేళ మూర్ఖులుగా మనం మాట్లాడితే మన నోరు మూయుట దేవుని చిత్తము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులా. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుని చిత్తంగా మనం చూసాము. కీర్తనలు 17:3-4 చూసాం దావీదు గారి ప్రార్థన, నన్ను నేను నీ నోటి మాటల చేత నేను ఆదరింపబడుతున్నానని చెప్పి. కీర్తనలు 19:14 చూసాము దావీదు కీర్తన, అంగీకారం కొరకు దేవుని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 35:17 మనం చూసాము, సింహముల నోటి నుండి నన్ను కాపాడుమని కోరుకున్నాడు. కీర్తనలు 36:3 మనం చూసాము, దుష్టుల హీనమైనటువంటి స్థితిలో నుండి నన్ను కాపాడుమని కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనలు 43 చూసాము, విస్తారమైన ఆపదల నుండి నన్ను రక్షించావు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా, నోటిని కాపాడుకునేటటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 54:2 భక్తిహీనులను గూర్చినటువంటి మనవులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 66:17 చూసినటువంటి అప్పుడు పన్నాగం పన్నేటటువంటి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 126:2 చూసినప్పుడు, అప్పుడు నేను మొరపెట్టి తిని అని చెప్పి, తనకి ఏ ఆపద వచ్చినప్పటికీ ఆయన మొరపెట్టేటటువంటి వారిగా దేవునితో సంభాషణ చేసుకుంటున్నట్టుగా, దేవునికి ప్రార్థన, దేవునితో సహవాసము, దేవునితో ప్రార్థన చేస్తే ప్రతి పనిని ప్రారంభించుకునేటటువంటి వాడిగా మనం దావీదులో ఉన్నటువంటి లక్షణాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగునే కీర్తన 126:2 చూసినప్పుడు, నా నోటి నిండా నవ్వు ఉండును అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. కీర్తన 78:1 చూసినప్పుడు, నోటి మాటలు చెవికి అంగీకారం లాగున ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగునే 119వ కీర్తన 103వ చరణంను చూసినప్పుడు, నోటికి తేనె వలె ఉండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగునే ప్రకటన గ్రంథము 10:10 మనం చూసినప్పుడు, ఆ చిన్ని పుస్తకము నాకు దొరకగా నేను తినివేసి తిని నా నోటికి మధురముగాను నా కడుపునకు చేదుగాను ఉండెను అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ కడుపులోనికి పోయేటటువంటిది ఏదైనా కానీ అది చేదు కావచ్చు, లేకపోతే రుచికరమైనటువంటిది కావచ్చు. ఈ నాలుక నుంచి ఇక్కడి వరకు దాటినంత వరకే మనం రుచులను మనం కోరుకుంటాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదైనప్పటికీ ఏదైనప్పటికీ దేవుడు అది బహిర్భూమికి వెళ్ళాల్సినటువంటిది కాబట్టి దాని నుంచి సమస్య లేదు. కానీ మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారం లాగున మనం చూసుకునేటటువంటి వారిగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 2:15 మనం చూసినప్పుడు, మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తంలో ఉన్నది. మనం మాట్లాడేటప్పుడు మూర్ఖునిగా మాట్లాడకుండా దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడనేటటువంటి ఉద్దేశం కలిగి, భయభక్తులు కలిగి, యేసేపు భయపడినట్టుగా, దావీదు భయపడినట్టుగా, షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు భయపడినట్టుగా మనం కూడా భయపడుతూ, నోహోవు గారు భయపడినట్టుగా దేవుని నీతిని కార్యాన్ని జరిగించడానికి 120 సంవత్సరాలు పడవను తయారు చేసి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధపడినట్టుగా
యెహోషువలో చెప్పబడినట్టుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని సెలవిచ్చినట్టుగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నందు మన నిత్య జీవము కలిగినటువంటి వారిగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడని సెలవిచ్చినట్టుగా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములు అవ్వడానికి మనం ఆయనను ప్రార్థించేవారిగా, మన నోటిని మనం ఈ లోకంలో భద్రపరచుకోలాగున, మరి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు మన ఎదుట ఉన్నప్పుడు, మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నోటికి చిక్కము పెట్టుకొని ఉండడానికి, మనం జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయపడలాగున దేవునికి ఎల్లవేళలా మనం మొరపెట్టేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికే వారిగా ఉండాలి. మన మాటలు ఒకరోజు మనల్ని చిక్కు వేసుకుంటాయి, మన మాటలు ఒకరోజు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి, మన మాటలు ఒకరోజు మనల్ని అవమానపరుస్తూ ఉంటాయి, మన మాటలు మనల్ని, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా అవి ఉపయోగపడతాయి. కాబట్టి నోటి మాటల్ని మనం భద్రం చేసుకొని, భద్రంగా కాపాడుకొని, నోటి మాటల్ని జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటూ, దేవునికి అనుదినం ప్రార్థన చేసుకుంటూ, దేవుని ఎదుట మనం జాగ్రత్త కలిగి ఉండేవారిగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి, మీ ప్రణాళికను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. జగత్తుకు పునాది వేయబడక మునుపు మీ ప్రణాళికల్లో నాయన మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని, మీ పనిలో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో నాయన మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ, చక్కగా చేస్తూ, మాటల్లో, ప్రవర్తనలో, నడకలో, చూపులో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత మేము తప్పిన ప్రతి విషయాన్ని దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇతరుల ఎడల మేము ఎవరికైతే బాధ కలిగించేటటువంటి మాటలు మాట్లాడాము దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ ఎదుట అంగీకారం కానటువంటి పాప క్రియలను దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యమైనటువంటి ప్రతి పాపాన్ని దయతో క్షమించమని, యోగ్యమైనటువంటి పని ఏ చిన్న పని అయినా నాయన వాటిని దీవించి ఆశీర్వదించమని, వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులను దీవించమని నాయనా, మేమందరము తప్పిపోకుండా జాగ్రత్త కలిగి మీరు కాపాడినందుకు వందనములు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామాన మీకు అందరికీ వందనాలు.